హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో కన్నడ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి సర్వం సిద్ధం అవుతుంది. అంటే ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఆల్రెడీ మనం ఒక డిస్కషన్ అనేది పెట్టాం. ఎవరైనా ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్, అది కూడా చూడండి. సో మరి కన్నడ బిగ్ బాస్లో గెలుపు ఎవరిది, ఎవరు ముందు రేస్లోకి వెళ్తున్నారు, అక్కడ ఏం జరిగినాయి సినారియోస్ అనేది ఒక కప్పు పెట్టారు సీక్రెట్ రూమ్లో. ఆ కప్పు చూశారు, అందరూ కూడా చూసి వాళ్ళ ఎమోషనల్ పంచుకున్నారు. అదేంటి అనేది సో కన్నడ బిగ్ బాస్ లవర్ అలాగే జర్నలిస్ట్ అయిన రామదుర్గం మధుసూదన్ గారిని పలకరించి సో కన్నడ బిగ్ బాస్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏంటి కన్నడ బిగ్ బాస్లో ఏదో కప్పు పెట్టారు, ఒక ఎమోషనల్ స్పీచ్, అది ఏం జరిగింది సార్ అసలు? ఇంకేముంది సార్, జస్ట్ 3 రోజులు అంతే. గ్రాండ్ 3 ఫినాలే లేక 4 సండే. రోజులు అంతే. సండే రోజు గ్రాండ్ ఫినాలే. సో ఇప్పుడు ఆల్రెడీ ఇంకా టాస్క్లన్నీ బంద్ అయిపోయాయి. ఏమున్నా చిన్న చిన్న యాక్టివిటీస్ మాత్రమే. హౌస్లో ఉండేది 6 ఉన్నారు. హనుమంతు, త్రివిక్రమ్, రజిత్, భవ్య, మోక్షిత, మంజు, 6 ఉన్నారు. ఒకళ్ళు ఎలిమినేట్ సో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావచ్చు. బస్ ఇప్పుడు అవుతారో లేకుంటే కనుక స్టేజ్ మీద ఇంకా బహుశా ఇంకా ఎలిమినేషన్ ఉండదు, ఇంకా స్టేజ్ పైన ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే పోటాపోటీగా ఉంటున్నది. మొత్తం సోషల్ మీడియా ట్రెండ్ చూస్తున్నా, ఓటింగ్ వస్తున్నవి చూస్తున్నా, వివిధ మీడియా సంస్థలు చేస్తున్నటువంటి పోలింగ్ చూసుకుంటున్నా కూడా మనకు ఇద్దరి మధ్య పోటీ గట్టిగా కనిపిస్తూ ఉందండి. ఒకటి త్రివిక్రమ్, రెండవది హనుమంత్. త్రివిక్రమ్ జైజాంటిక్ పర్సనాలిటీగా వాడు ఎదిగాడు. ఆయన ఒక యాక్టర్గా ఉన్నాడు. ఆయనకు చాలా కళలు ఉన్నాయి. ఆయన జీవితంలో చాలా దెబ్బతిన్న ఉన్నాడు. ఆయన తండ్రి లారీ డ్రైవర్గా ఉంటూ వీళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి ఒక యాక్సిడెంట్లో ఆయన చనిపోవడం, ఆయన కుటుంబం కాస్త దిక్కుమొక్కు లేకుండా అయిపోవడం, కష్టాలలో కనులుతూ పైకి రావడం అనేటువంటి ఒక పెద్ద ట్రాజిడీ స్టోరీ అతనిది. హనుమంతు ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. వాళ్ళు కూడా కాస్త లంబాడీలు, వాళ్ళ మాట తీరు అంతా కూడా ఎక్కడో మారుమూలలోన కుగ్రామంలోన ప్రపంచం అంటే ఏంటి తెలియని అమ్మా నాన్నల దగ్గర ఉన్నటువంటి వాడు. వాళ్ళ అమ్మ నాన్న నుంచి వరంగా తీసుకున్నటువంటి సంగీతంతోన ముందుకెళ్తున్నాడు. సంగీతం అనే ఆయుధాన్ని పట్టుకొని ముందుకెళ్తున్నాడు. రియాలిటీ షోలోన సరిగమపలోన ఫస్ట్ ప్రైజ్ కొట్టేశాడు. ఇప్పుడు హీఈస్ ఆల్సో మోస్ట్ ప్రామిసింగ్ క్యాండిడేట్ టు టేక్ దట్ కప్ అని అందరూ అంటున్నారు. సో వీళ్ళిద్దరిది కూడా భిన్న వైఖరి. త్రివిక్రమ్ది ఏంటంటే కనుక ఆట బాగా ఆడతాడు. బాగా ఎక్కడెక్కడ ఏమేమి ప్లే చేయాలో అవన్నీ ప్లే చేశారు. గ్రూపిజం చేయాల్సిన చోట గ్రూపిజం చేశాడు. ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన చోట ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు. ఎవరిని తిట్టాడో వాళ్ళని పోయి క్షమాపణలు అడిగాడు. ఎవరినైతే టార్గెట్ చేసి వాళ్ళపైన గేమ్ ఆడాడో వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు అంతెందుకు మోక్షితను చాలా సందర్భంలో మోక్షిత ఆయన తిరగబడింది. ఫస్ట్ టైమే అంటే ఏంటి, ఫస్ట్ సెకండ్ వీక్ థర్డ్ వీక్లోనే ఆమె ఎలిమినేషన్ దాకా వెళ్ళి వాపస్ వస్తుంది. వచ్చినామే ఇప్పుడు దాకా ఉంది ఆమె. సో అప్పుడు ఆమె అంటుంది నన్ను ఎందుకంటే మంజు దగ్గర ఆయన ఒక మాట వింటాడు. మంజుని ఏమంటే, ఎందుకు నువ్వు ఊరికి వాళ్ళందరూ వెంట తిరుగుతావు, వాళ్ళు 10 రోజులు 15 రోజులు ఉండి వెళ్ళిపోయేవాళ్ళు, మనం కదా చివరి దాకా ఉండేది. అంటే మొదటి నుంచి కూడా త్రివిక్రమ్ చివరి దాకా ఉంటానని నిర్ణయించుకుని వచ్చాడు. ఆ మాట ఫైర్ అవుతుంది. అంటే మీరు ఒకరైనా చివరి దాకా ఉండేది, మేము ఉండమా అని మోక్షిత చెప్తూ నీ అంతు చూస్తానని చెప్తుంది. అంతవరకు మైల్డ్గా ఉండేది, వైల్డ్ అయిపోయింది. అదంతా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే హనుమంతుకు త్రివిక్రమ్కు మధ్య ఫైట్ చాలా నెక్ నడుస్తుంది. ఈవెన్ వాళ్ళు ఆడిన ఆటలో కూడా నెక్లోనే హనుమంతు గెలిచాడు. 2 సెకండ్ల వ్యత్యాసంలోనే టికెట్ ఫినాలే కొట్టేశారు త్రివిక్రమ్ పైన. ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ మధ్య పోటీ ఉంది. ఇప్పుడు యాక్టివిటీస్ మొదలుపెట్టారు. ఏంటంటే కప్పు, మొన్న లాస్ట్ సండే ఫండే విత్ కిచ్చా సుదీప్లోనూ ఫస్ట్ ఆ కప్పును చూపించారు సార్. ఈ కప్పు చూడండి, ఈ కప్పు చూస్తే మీకు ఏమనిపిస్తుంది అని మాట్లాడిన తర్వాత కప్పు ఇంట్లోకి వచ్చేసింది. ఇంట్లోకి వచ్చిన తర్వాత గార్డెన్ ఏరియాలో కొద్దిసేపు, వంటింటి దగ్గర కొద్దిసేపు, యాక్టివిటీ రూమ్లో కొద్దిసేపు, ఇట్లా మారుస్తున్నారు దాన్ని. సో యాక్టివిటీ రూమ్లో పెట్టినప్పుడు నిన్న జరిగింది ఏంటంటే ఎదురుగా ఒక కుర్చీ పెట్టింటారు. అందరు క్యాండిడేట్లు వస్తారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా అంటే ఇది నా కళ. ఇప్పుడు భవ్య ఏముంటుంది, భవ్యది ఒక స్టోరీ. అంటే ఆ కప్పు గెలుచుకోవడానికి అర్హత ఎవరికి ఉందో ఎమోషనల్ గా ఈ కప్పు నాకే కావాలి అని ప్రతి ఒక్కరు కూడా ఉన్న 6 కూడా మేము అర్హులనే అనుకుంటున్నాం. వాళ్ళు బయట ట్రెండ్ ఏం నడుస్తుంది, ఎవరికి ఎన్ని ఎక్కువ ఓట్లు వస్తున్నాయి అవన్నీ వాళ్ళకి తెలీదు. వాళ్ళు అనుకుంటున్నది ఏంటి, 6 ఉన్నాము, చూద్దాం ఎవరో ఒకరు అన్నారు, ఆ ఒకరు మనం ఎందుకు కాకూడదు అది. సో ఇక్కడ భవ్య ఆమెది కూడా ప్యాట్రిక్ స్టోరీ. ఎందుకంటే నా వయసుకు మించి నేను కష్టపడుతున్నానని చెప్తున్నాను. నా వయసుకు మించి నేను కష్టాలు అనుభవించాను, నా వయసుకు మించి నేను సంపాదించాను, నా వయసుకు మించి నేను స్ట్రెస్ కూడా లోనవుతున్నాను. వాళ్ళ నాన్న బాత్రూంలో కాలు జారి పడిపోయినప్పుడు ఆయన నెక్ దగ్గర దెబ్బ తగిలి వోకల్ కార్డ్స్ దెబ్బతింటాయి. అలా దెబ్బతిన్నప్పుడు షీఈ్ ఇన్ షూటింగ్ అట్ హైదరాబాద్. ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఆమె పరిగెత్తుకొని వస్తుంది. కాకపోతే ఆమె దగ్గర నయా పైసా లేదు, ఆటో ఛార్జ్కు డబ్బులు లేవు. అలాంటి సమయంలోన
తండ్రికి ట్రీట్మెంట్ ఇప్పించలేకపోయింది కాబట్టి ఇప్పటికీ మాటలు రాని పరిస్థితులు ఉందని అదొకటి. గ్రేట్. సో అలాగే ఇక్కడ త్రివిక్రమ్ మాట్లాడేటప్పుడు వీళ్ళందరూ కూడా తమ స్టోరీస్ చెప్పుకున్నారు కప్ప ముందు. అంటే నేను ఇంత కష్టపడ్డాను అని. సో మంజు తన స్టోరీ చెప్పుకుంటాడు, మోక్షిత కూడా నాకు నా తమ్ముడు ఉన్నాడు, నా తమ్ముడు ఇదని. ఇవన్నీ అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ చెప్పేది అద్భుతంగా చెప్తాడు. త్రివిక్రమ్ ఏం చెప్తా అంటే, బిగ్ బాస్ నువ్వు నాకు తండ్రిలా కనిపిస్తున్నావు, నీ గొంతు నాన్న గొంతుని నేను ఐడెంటిఫై చేసుకుంటున్నాను, నాకు నాన్న లేడు, మీ వాయిసే నాకు నాన్న. అంతకుముందు రోజు కూడా లెటర్ రాసేటప్పుడు బిగ్ బాస్కు మీరు నాకు ఒక లెటర్ రాయండి, ఒక కొడుకుకు తండ్రి ఎలా లెటర్ రాస్తాడో మీరు నాకు ఆ లెటర్ రాయండి, వీలైతే మీ మాటలు అది చదివి ఆడియో క్లిప్ కూడా పంపించండి, నేను చచ్చేంత దాకా దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటాను అని చెప్తాను. అంటే వాళ్ళ నాన్నగారు లేరు. ఓకే ఓకే. హీ డైడ్. చాలా రోజులు అయిపోయింది. ఎప్పటికైనా మీరు ఒకటి గుర్తుంచుకోండి, జీవితంలోన అమ్మ పోయినా కొద్ది రోజుల తర్వాత మనం కోలుకుంటామేమో కానీ నాన్న పోతే కోలుకోలేము. ఎందుకంటే ఫ్రంట్ లైన్ నువ్వు తీసుకోవాల్సి వస్తుంది, హీట్ టేకింగ్ నువ్వు తీసుకోవాల్సి వస్తుంది, అంతవరకు బ్యాక్ ఉండి పని చేస్తుంటావు. త్రివిక్రమ్ది ఆ పొజిషన్ అనమాట. హనుమంతు కూడా అలాగే. సో వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్నాం. చూద్దాం ఇప్పుడు ఇంకా ఈ రోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది. కాకపోతే ఇప్పటికే అందరూ అనుకునేది ఏంటంటే త్రివిక్రమ్ వర్సెస్ హనుమంతు. సెకండ్ రన్నర్ అప్ వచ్చి ఫస్ట్ రన్నర్ వీళ్ళిద్దరు ఎవరో అయితే, సెకండ్ రన్నర్ వచ్చి ఐదర్ మంజు ఆరు మోక్షిత. థర్డ్ రన్నర్ వచ్చి ఎవరో ఒకరు అవుతారు. ఫోర్త్ రన్నర్ లోన రజిత్ ఆర్ భవ్య. ఇప్పుడు ఈవెన్ ఓటింగ్ తీసుకుంటే కూడా వికీపీడియా పేజ్ తీసుకుంటే కనుక విన్నర్ త్రివిక్రమ్ అని చెప్పేశారు, రన్నర్ హనుమంత్ అని చెప్పారు, థర్డ్ వచ్చి మోక్షిత అని చెప్పారు, ఆ తర్వాత మంజు, ఆ తర్వాత రజిత్, చివరిలో భవ్య. ఇలా ఉంది వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ అంతా కూడా. చూద్దాం ట్రెండ్ ఎలా అవుతుందో. మొత్తానికి హనుమంతు పైన కూడా చాలా మంది మూకుమ్మడి. హనుమంతు చెప్పండి, కప్పు చూసి హనుమంతు కప్పు చూసి అసలు డ్రామా ఆడాడు. అంటే స్వామీజీ కూడా వచ్చాడు నిన్న, మహర్షివాణి అని స్వామీజీ లోపలికి వచ్చి వీళ్ళందరూ జాతకాలు చెప్పారనమాట. ఒక్కొక్కరు చెప్పినప్పుడు ఈమెకు భవ్య కూడా చెప్తాడు, నువ్వు చాలా వ్యామోహం ఉంది నీకు జీవితం పైన, నీకు పెళ్లి దాని దాకా వెళ్తున్నావు, కాస్త జాగ్రత్తగా ఉండను. మోక్షిత కూడా చెప్తాడు, 25లో నీ పెళ్లి చేసుకున్నావు, మీ తమ్ముడిని అడ్డు పెట్టుకుని నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే నువ్వు చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది అని. అలాగే హనుమంతుని అంటాడు, పైకి కనిపించే నువ్వు లోపల ఉన్న నువ్వు ఒకటి కాదు, లోపల ఉన్న నువ్వు కనిపించుకోకుండా బయట నువ్వు కనిపిస్తున్నావు, ఇంత అవసరమా నీకు అని అడుగుతాడు ముసుకేసుకొని. వాడు కూడా అసలు బిగ్ బాస్ దగ్గర అందరూ అడుగుతారు, అందరూ చెప్తుంటారు నాకెందుకు కప్పు కావాలా, మా నాన్న కల, మా అమ్మ కల, మా చెల్లి కల, వాళ్ళ కల, వీళ్ళ కల, నా కల అంటుంటే వాడు సింగిల్ మాటలు అంటాడు, నేను ఆడి గెలిచాను కాబట్టి నాకు కప్పు కావాలి హనుమంత్, అంతే. సింగిల్ లైన్, నేను గెలిచాను నాకు కప్పు కావాలంతే, నాకు వాళ్ళ కల వీళ్ళ కల కాదు, నాకు ఏ కల వద్దు, నేను ఆడా నాకు కప్పు ఇవ్వండి, అంతే. సింపుల్ సింగిల్ లైన్లోనే వెళుతున్నాడు ఆయన. ఏది కూడా ఇన్ బిట్వీన్ లైన్స్ మాట్లాడలేదు. ఈవెన్ మంజు దగ్గర మాట్లాడేటప్పుడు ఒక మాట అంటాడు, నిన్ననే భోజనం దగ్గరకు వచ్చినప్పుడు, కాక మీరందరూ ఇప్పుడు బిగ్ బాస్ గెలిచామని అనుకుంటున్నారు, నేను ఎప్పుడు గెలిచేశాను. అదేంటి అది అంటే, మా ఇంట్లో చెప్పి పంపించారు మా ఇంట్లో వాళ్ళందరూ, నువ్వు కప్పు గెలిచినా గెలవకపోయినా పర్వాలేదు, కిచెన్ చెప్పాలి అంటే సుదీప్ చప్పట్లు ఎవ్రీ వీక్ ఎవరు బాగా ఆడతారో బెస్ట్ ప్లేయర్కు చప్పట్లు ఇస్తాడనమాట, ఆయనే చప్పట్లు కొడతాడు. దట్ ఈస్ వెరీ ప్రెస్టీజియస్ ఆనర్ ఆఫ్ ఎవ్రీ క్యాండిడేట్ ఇన్ బిగ్ బాస్. అది నాకు వచ్చేసింది, నేను వచ్చిన 2వ వారమే నాకు చప్పట్లు వచ్చేసాయి, నేను అప్పుడే కప్పు గెలిచేశాను. ఇప్పుడు ఎవడైనా కప్పు నెత్తిపైన పెట్టుకుని వెళ్ళిపోయాను, నాకేం సంబంధం లేదు. ఇక్కడ నేనేం నేర్చుకున్నానో అది నా నెత్తి లోపల పెట్టుకుని నేను బతుకుతా అని చెప్తున్నాడు. ఇన్ని మాటలు చెప్తున్నాడు కానీ కప్పు వద్దంటే వదులుకునే పరిస్థితిలో ఉన్నాడా? లేడు. అంటే కప్పు చూడంగానే యాక్టివిటీ రూమ్ లో చైర్ వేశారు కదా, చూసి ఎట్లా చూసాడు, అచానక్ లా చూస్తాడు, అది చూసి ఇట్లా చూసి కప్ప ఇదేదో బాగుంది చూసినాను, కప్పు చూసినాను బిగ్ బాస్ అంటాడు. బిగ్ బాస్ ఏం మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు, ఇట్లా చూస్తాడు. చైర్ కూర్చోవాలనా అని పోయి కూర్చోండి, బిగ్ బాస్ కప్పు బాగుంది బిగ్ బాస్, నాకు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, అయిపోయింది బిగ్ బాస్, నేను వెళ్తాను. ఎక్కువ మాట్లాడితే ఎక్కడ దొరికిపోతాము అని చాలా, అంటే అందరు ఏమనుకుంటారు వీళ్ళకి మాట్లాడడం రాదు అనుకుంటారు. ఈవెన్ సుదీప్ కూడా ఒకసారి అంటాడు, హనుమంతు నువ్వు ఎప్పుడు కూడా నా దగ్గర మాట్లాడేటప్పుడు ఇక మీద అంతేనండి, బాగున్నానండి, అంతా బాగుందండి, మీరు చెప్పిందే కరెక్ట్ అండి, ఈ 3 మాటలు తప్పించి మాట్లాడు నాతో, అంత డ్రామా చేయదు, ఎప్పుడు నువ్వు అదే మాటలు మాట్లాడు, ఏ చెప్పినా కూడా మీరు అన్నదే కరెక్ట్ సార్, అది తప్పించి మాట్లాడు అంటే మనకి ఇంకో మాట రాదు. సో అలా అనమాట. సో ఈ విధంగా హనుమంతు మొదటి నుంచి కూడా ట్రెండ్ క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు. బట్ త్రివిక్రమ్ మేబీ ఎందుకంటే మనకి
చాలా అర్జుగా ఉంది. ఉధృతంగా ఆయన దగ్గర కూడా ఇప్పుడు ఏమైపోతుందంటే బయటకు వచ్చిన కంటెస్టెంట్లు కూడా చీలిపోతారు. ఇప్పుడు పోలరైజ్ అయిపోతారు. అవును. వాళ్ళ ఫ్యాన్ ఓట్లు మొత్తం వాళ్ళకి పడిపోతాయి. అవును. అందుకే చూడండి మొదట్లోన అందుకే ఆయన చెప్తాడు ఆయన బిగ్ బాస్ ఇంతవరకు ఎవరు బయటికి వెళ్ళాలి, ఎవరు లోపలికి ఉండాలి అనేటువంటి అంశం పైన ఓటు వేసిన ప్రజలు ఈ వారం మాత్రం ఎవరు గెలవాలనే దానిపైన ఓటేస్తారు. సో ఆ ఓటు మీకే వచ్చేలాగా మీరు ప్రయత్నించండి అని చెప్తాను. అందుకే లక్షల్లో డిఫరెన్స్ ఉంటుంది. మీరు చూడండి, మీరు మొదట ఏ వేలలో వందలో ఉన్నది చివరి వీక్ వచ్చేసరికి లక్షలో ఉంటుంది. అది బికాజ్ అందరు కలిసి వాడికి ఓటేసేస్తారు. ఉండేదే 6 మంది. 6 మందిలో ఒకటి గెలవాలనుకున్నప్పుడు అందరూ వాడికే వేసేస్తారు ఓటు. సరే, ఇప్పుడు ఫైనల్ గా అంటే వీళ్ళిద్దరి మధ్య పోటీ అని చెప్పారు మీరు, హనుమంతు అండ్ త్రివిక్రమ్. ఎస్. సో మాక్సిమం మీరు సండేనే గ్రాండ్ ఫినాలే కాబట్టి సో ఫినాలే అనేది ఎలా ఉండబోతోంది ఏంటి? సార్ నాకైతే అంటే ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే హనుమంతుని ఎట్టి పరిస్థితుల్లోనూ అండర్ ఎస్టిమేట్ చేయడానికి వీల్లేదు. అవును. హనుమంత్ కాకుండా వేరే ఏ క్యాండిడేట్ ఉన్నా కూడా త్రివిక్రమ్ విల్ బి ది విన్నర్. ఓకే, త్రివిక్రమే విన్నర్ అయిపోయావు. హనుమంత్కి ఏంటంటే రూరల్ బేస్ చాలా ఎక్కువగా ఉంది. ఈవెన్ సిటీలో ఉన్న వాళ్ళు కూడా వాడిని లైక్ చేస్తున్నారు. అంతెందుకు మంజు అత్యంత స్నేహితురాలు అని చెప్పుకున్నటువంటి గౌతమి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళి ఒక ఛానల్తో ఇంటర్వ్యూ చెప్తూ వాళ్ళు అడుగుతారు, మీకు ఎవరు గెలిస్తే బాగుంటుంది, మంజు గెలిస్తే బాగుంటుందా, హనుమంత్ గెలిస్తే బాగుంటుందా అంటే మంజు మంచి వ్యక్తి ఒప్పుకుంటాను, కానీ నాకు హనుమంత్ గెలవాలి అంట. మంజు గెలవాలని అంది. హనుమంత్ అంటే మంజు అంటే అత్యంత ఇష్టం ఉన్నటువంటి ఆమెనే హనుమంత్ గెలవాలి అన్నప్పుడు చాలా మంది హనుమంత్ కోటేసే వాళ్ళు ఉంటారు. అవును. సో ఫ్యాన్ బేస్ కూడా అటే వెళ్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా చూడండి, ఏ యూట్యూబ్ ఛానల్ కూడా కింద వీళ్ళు దూరిపోతుంటారు. అవును, హనుమంతు జై హనుమంతు జై హనుమంతు. మన దాంట్లో కూడా చూడండి జై హనుమంతు జై హనుమంతు. దీస్ ఆర్ ఆల్ ట్రెండ్ రిఫ్లెక్ట్స్ అనమాట. సో దీన్ని బట్టి ఒకవేళ త్రివిక్రమ్ హనుమంతులు ఇద్దరు ఎవరు గెలిచినా కూడా చాలా నేరోగా ఉంటుంది. చాలా నేరోగా వాడికి వీడికి మధ్య 1,00,000 ఓట్ల డిఫరెన్స్ అట్లా ఉండదు. చాలా నేరో, చాలా మైన్యూట్. సార్ చూద్దాం సార్, మరి వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు ఏంటి. సో ఆఫ్టర్ దట్ గ్రాండ్ ఫినాలే కూడా మనం ఒక డిస్కషన్ అనేది పెట్టుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది కన్నడ బిగ్ బాస్ లో హనుమంత్ వర్సెస్ త్రివిక్రమ్, వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుందని చాలా బలంగా చెప్తున్నారు. సార్ కూడా అదే అభిప్రాయపడుతున్నారు. మరి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది చాలా ఉత్కంఠంగా ఉంది. సో మీకు ఎవరు గెలుస్తారు అనిపిస్తోందో కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.